జై భీమ్ ప్రజలారా, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు నారాయణఖేడ్ మాలుమూరు గ్రామాల నుండి టౌన్ వరకు ఎంత దారుణంగా ఉందంటే చిన్నపాటి వర్షానికే గుంతలమయమై ఏమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి ఎమ్మెల్యే గారు. కానీ ఇక్కడ ఎంపీ మీరు ఎందుకు ఎమ్మెల్యే లేరు? నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి ఇంకెప్పుడు చేస్తారు? రోడ్లు దారుణమైన వ్యవస్థ ఉంది, నిరుద్యోగం పెరిగి ఇతర జిల్లాలకు వలసలు వెళ్తున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నారాయణఖేడ్ అభివృద్ధి రంగంలో నడిపించాలని మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు నారాయణఖేడ్ ప్రజలు మంచి చెడు గురించి ఆలోచించి వెంటనే ఈ రోడ్డు నిర్మాణాలు ఏర్పాటు చేయాలని మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై భారత్. మిత్రులారా, నా పేరు పండరి, బహుజన్ సమాజ్ పార్టీ నాయకుని. మిత్రులారా, నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరూ ఒక్కసారి గమనించవలసిన అవసరం ఉంది. ఏంటంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎక్కడ వెళ్ళినా రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మాయనేడి చౌరస్తా నుంచి మాయనేడి వరకు, మాయనేడి చౌరస్తా ఊట్పల్లి రోడ్డు, ఎనకపల్లి రోడ్డు, ఇరుక్పల్లి రోడ్డు, వాసాట్ నుంచి ఇరుక్పల్లి రోడ్డు, తర్వాత అభ్యంతర చౌరస్తా నుంచి పూసర్పాటు చౌరస్తా వరకు, మరి ఇట్లా నారాయణఖేడ్ నియోజకవర్గం. అదేవిధంగా కాజాపూర్ కడపల నుంచి మరి అక్కడ పోచాపురం చౌరస్తా వరకు, ఇట్లా తాలూకా నిండా నారాయణఖేడ్ నియోజకవర్గం మొత్తము రోడ్లు గుంతలమయమే. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు మేము బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ ఈరోజు నారాయణఖేడ్లో ఉన్నటువంటి బహుజన ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన ప్రజలు ఓట్లు దండుకొని వాళ్లకు కనీసం పోవడానికి రావడానికి కూడా రోడ్ల సౌకర్యం లేదంటే ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులదే తప్పని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇక్కడ చెప్పుకోవడానికి నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యే ఉన్నట్టే, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అదేవిధంగా నారాయణఖేడ్ టౌన్లో, పట్టణంలో ఒక్కసారి కూరగాయల మార్కెట్ చూడండి. ఈ నారాయణఖేడ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు, వర్తకులు, వ్యాపారస్తులు, రైతులు అనేక మంది రోజువారీగా నారాయణఖేడ్లో తిరుగుతుంటారు. కూరగాయల మార్కెట్లో చూడండి, కూరగాయల మార్కెట్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు, నెహ్రూ నగర్ స్కూల్ ముంగట కూడా మూల మలుపులో గుంతలమయం ఉంది. మరి అదేవిధంగా రాజీవ్ చౌక్ నుంచి మంగళపేట వరకు రోడ్లు చాలా అస్తవ్యస్తంగా గుంతలమయం ఉంది. కనీసం చాలా ఇది దౌర్భాగ్య పరిస్థితి. ఇక్కడ నారాయణఖేడ్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే ఎంపీ యొక్క తప్పిదం వల్లనే ఈ నారాయణఖేడ్లో రోడ్లు సరిగా కావడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మిత్రులారా, అందుకనే ఓ బహుజన ప్రజలారా, ఇకనైనా మేలుకోండి. భవిష్యత్తులో బహుజన రాజ్యం రావడానికి గతంలో తెలంగాణ కోసం తెలంగాణ వచ్చింది. మరి ఈరోజు తెలంగాణ మొత్తము బహుజన కళామండలి ముందుకు వచ్చి పల్లెన బహుజన కళాకారులు, డప్పు కళాకారులతో బహుజన సమాజాన్ని ఏకీకృతం చేయడానికి ముందుకు రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహిం శేఖర్ ఆధ్వర్యంలో పల్లెకు బహుజన కళామండలి ద్వారా ఈ బహుజన ప్రజలకు చైతన్యపరిచి మరి మీ యొక్క మనువాద పార్టీలకు అంతు చూస్తామని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తుంది. కాబట్టి నా యొక్క బహుజన ప్రజలు ఇకనైనా మేల్కొండి. దేశంలో 85% ఉన్నటువంటి మన బహుజన ప్రజలు 15% వాళ్ళే పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బిఎస్.